హలో గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మహావతార్ నరసింహ తెలుగు మూవీ. కన్నడ మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన హోంబోలే ఫిలిమ్స్ రీసెంట్ టైమ్స్ లోనే చాలా పెద్ద ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థగా ఎదిగింది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ సంస్థ నుండి వచ్చిన మూవీనే ఈ మహావతార్ నరసింహ మూవీ. కొద్ది రోజుల క్రితమే మహావతార్ నరసింహ అనే మూవీ రిలీజ్ చేస్తున్నట్లుగా కూడా అనౌన్స్ చేశారు. హోంబోలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం విశేషం అని చెప్పొచ్చు. దాంతో పాటుగా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉండడంతో ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ రోజైతే ఈ మూవీ చూడటం జరిగింది. ఇక ఈ వీడియోలో ఈ మహావతార్ నరసింహ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ మహావతార్ నరసింహ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే బాగుంది. ఆ యానిమేషన్ విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు పవర్ఫుల్ గా ఉన్నాయి. చాలా వరకు ఎంగేజ్ చేసే విధంగా ఉంది. ఎప్పుడైతే కొన్ని సీన్స్ లో అయితే ఆ ఎలివేషన్ పెట్టడం జరిగిందో అది ఖచ్చితంగా ఒక గూస్ బంప్స్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. చాలా ఉన్నాయి అట్లాంటివి మూవీలో. ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ ఇది. ఇక బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ ఎన్నో పురాణాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే, చాలా మందికి కూడా తెలిసిందే అనమాట. ప్రహ్లాదుడు ఆ పిల్లాడి స్టోరీ ఈ విధంగా. ఆ తర్వాత ఒక స్తంభం నుండి నరసింహస్వామి వచ్చి హిరణ్యకశపుడిని చంపడము, ఇదంతా కూడా ఆల్రెడీ మనం చూసేసాం అనమాట. అయినా సరే సింపుల్ గా చెప్పాలంటే, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. హిరణ్యాక్షుడు ఎప్పుడైతే భూమిని బంధిస్తాడో అప్పుడు విష్ణు వచ్చి చంపేయడం జరుగుతుంది వరాహ రూపంలో వచ్చి. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఏం చేస్తారంటే, బ్రహ్మను ప్రార్థించి తనను ఇంట గాని బయట గాని మనిషి గాని వస్తువు గాని దేవతలు గాని పశువు గాని పగలు గాని చంపకూడదని చెప్పి వరం తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఆ హిరణ్యకశిపుడికి జన్మిస్తాడు. అతను ఒక విష్ణు భక్తుడు అనమాట. అది తట్టుకోలేక ఐదు సంవత్సరాల పిల్లాడిని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ కూడా ఫలించవు. చివరికి ఏమైంది ప్రహ్లాదుడు స్టోరీ, ప్రహ్లాదుడు మరణించాడు లేదా, హిరణ్యకశిపుడిని నరసింహ అవతారంలో వచ్చిన విష్ణువు ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు జన్మించినప్పటి నుండి కూడా ఈ మూవీ స్టోరీ అయితే మొదలవుతుంది అనమాట. దానికి ముందు కొంచెం స్టోరీ అయితే ఉంది, అదైతే ప్రస్తావించలేదు ఎక్కడా కూడా. ఇక రిమైనింగ్ ఇదైతే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది మూవీ. ఎక్కడ డీవియేషన్ కాకుండా వారిద్దరి నిజమైన రాక్షసత్వాన్ని అయితే తెరపైన చూపించారు. ఆ తర్వాత భూమాతను హిరణ్యాక్షుడు సముద్ర గర్భంలో దాచడం, ఆమెను కాపాడేందుకు వరాహ అవతారంలో మహావిష్ణువు రావడం వంటివి మూవీకి హైలైట్ గా అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వరాహ అవతారాన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు రెండు కళ్ళు చాలవు అనమాట. అంటే ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అని. ఒక రకంగా అది గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత హిరణ్యాక్షుడి మరణం, హిరణ్యకశిపుడి బ్రహ్మ కోసం తపస్సు చేయడం వంటి సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. ఇక ఆ తర్వాత భక్త ప్రహ్లాదుడి కథను స్టోరీని అయితే మొదలుపెట్టి అద్భుతం అని చెప్పలేం గానీ దానికి మించిన పదం ఏదైనా ఉంటే కూడా వాడచ్చు అనమాట. మన ముందుకైతే తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ హోంబోలే ఫిల్మ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదుడి రూపం అయితే అద్భుతంగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రహ్లాదుడి ఈ గురుకుల వాసం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. ఇక ఎప్పుడైతే మూవీలో హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడిని చంపమని ఆదేశిస్తాడో అప్పటి నుండి మూవీ మరింత ఇంట్రెస్టింగ్ గా అయితే ముందుకెళ్ళింది. ఇక ఫైనల్ గా హిరణ్యకశిపుడిని చంపేందుకు శ్రీ విష్ణు లక్ష్మీ నరసింహ అవతారంగా చూపించారు కదా, అదైతే అత్యద్భుతం అని చెప్పొచ్చు. బేసిక్ గా ఇది ఒక యానిమేటెడ్ మూవీ అనమాట. అయినా కూడా చూసే ఆడియన్స్ ఆ నరసింహుడు చేస్తున్న ఫైట్, ఆయన రూపాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆ థ్రిల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఆ విషయంలో అయితే డైరెక్టర్ కి 100కు 100 మార్కులు అయితే వేయచ్చు అనమాట. నిజానికి ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని మూవీస్ చేస్తున్నా కూడా ప్రేక్షకులను ఒక పట్టాన ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ యానిమేషన్ తో ఈ మూవీ వచ్చి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా అయితే సాగింది, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా. ఇక ఈ మూవీలో టెక్నికల్ గా హీరో ఎవరంటే సామ్ సిఎస్ అని చెప్పొచ్చు. మామూలుగానే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇస్తాడని ఒక పేరుంది. ఇక ఈ మూవీకి దుమ్ము దులిపేశాడు, అది కూడా తక్కువే, ఆ మాట కూడా తక్కువే అనమాట. దాంతో పాటుగా యానిమేషన్ మూవీ కాబట్టి యానిమేషన్ క్రియేటర్స్ కూడా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. అందులో అయితే 100% సక్సెస్ అయ్యారు. ఆ యానిమేషన్ వర్క్స్ కూడా, ఆ విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు న్యాచురల్ అనిపించింది. చాలా ఎక్సలెంట్ గా ఉంది, మంచి అవుట్పుట్. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెనక్కి చూడకుండా ఈ మూవీని నిర్మించారు. అది ఆ క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మూవీని చూస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి, డబ్బింగ్ కూడా చాలా వరకు సెట్ అయిందనమాట. ఈ మూవీకి డైరెక్టర్ గా పనిచేసిన అశోక్ కి ఈ విషయాల్లో
లో ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది అనమాట. ఓవరాల్ గా మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన డివోషనల్ మూవీ ఇది. యానిమేటెడ్ సిరీస్ లో అయితే మన ముందుకు తెచ్చారు హోంబలే ఫిలిమ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.